ఉన్నటువంటి డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, మాకు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు, దయచేసి వేరే జిల్లాకి అప్పచెప్పి వాళ్ళని అరెస్ట్ చేసే బాధ్యత ఎంతైనా మీ పైన ఉందని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో అన్యాయాలు అక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఈ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. కాబట్టి దర్యాప్తు అయితే మైనర్ బాలిక ఈ రోజు చచ్చిపోయి 20 దినాలు అవుతున్నా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేయకపోవడం కూడా, అందుకే మాకు ఈ పోలీసు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఈ పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. కాబట్టి వేరే జిల్లాకు అప్పచెప్పి ఆయనను తక్షణం అరెస్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇకపోతే ఈ మైనర్ బాలిక తల్లి అయినటువంటి ఇక్కడే ఉంది ఈమెకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆమెకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఆ కుటుంబంలోనే ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏం ఆధారం కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కుటుంబానికి రక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళని డిఫరెంట్ యాంగిల్లో ఈరోజు భయపడిపిస్తూ ఉన్నారు. ఎంతో కొంత ఇప్పుడు ఈ తల్లి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈమెకి రక్షణ కల్పించి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈ రాష్ట్రానికి ఈ జిల్లాలో ఈ బండ్ల రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ మైనర్ బాలికని ఇంట్లో పెట్టుకొని మైనర్ బాలికనే పెట్టుకోవడం తప్పు. అటువంటిది ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవడం మరీ తప్పు. కాబట్టి తక్షణమే ఇక్కడ మల్లకల్లి ఎస్ఐగా పనిచేసినటువంటి ఎస్ఐ గారి పైన కూడా ఆమె మరణానికి కారణమైన ఆయనను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆమెని ఒక మైనర్ బాలిక అని తెలిసి ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారణ పేరుతో ఆమెను మానసికంగా గురి చేసింది. కాబట్టి తక్షణం ఆయనను కూడా సస్పెండ్ చేసి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇకపోతే ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో మా తీన్మార్ మల్లన్న గారు కూడా ఇక్కడ వస్తామని చెప్పారు. ఖచ్చితంగా అయితే తీన్మార్ మల్లన్న గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ